ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 6వ నెల 16వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 13వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి. మరి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మరి శోధన వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుని వాక్యం సెలవిస్తోంది, మరి జనులందు జాలిపడి వాళ్ళకు వచ్చినటువంటి శ్రమలలో వారిని ఏం చేస్తూ ఉంటాడంటే వాదార్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి భయపడకుండా, దిగులు పడకుండా, దుఃఖపడకుండా మరి దేవాది దేవుని వైపు చూస్తున్నప్పుడు మరి దేవాది దేవుడే ఆయన వాదార్చేవాడు, ఆదరించేవాడుగా ఉండి మరి బలపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన యందు సంతోషం కలిగి మరి సాగిపోదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలు యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరికి వందనాలు తండ్రి ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి తండ్రి. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరికి వందనాలు తండ్రి ప్రభు. మరి నేను మా భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి. నాయకులు, అధికారులు మంచి వంతనం పని నీకే స్తోత్రాల ప్రభు. దేవాదిగో తండ్రి, మరి సరిహద్దులో సైనికులు మంచి వంతనం పండి, ఆర్మీ బృందానికి అంతటా కూడా మంచి వంతనం పండి ఆయన. దేవా యవన బిడ్డలందరినీ కూడా కాపాడుతండి, చెడు వ్యసనాల నుంచి దూరపరిచినైనా ప్రవాయుగు నీతి మార్గంలో నడిపించుకునైనా ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. యేసునికి స్తోత్రాల ప్రభా. మరి నాయన చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తులు మీరు ఆశ్రయించమని ప్రార్థించమని వందనాలు. అలాగే పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతనం పండి ఆయన. దేవానికి స్తోత్రాలు, విదేశంటువంటి బిడ్డలు కూడా మంచి వంతనం పండి. దేవానికి స్తుతి స్తోత్రాల ప్రభా. మా దేశ పాడి పంటనంతను మీరు ఆశ్రయించండి. దేవాదిగో తండ్రి, నెలలో ఆయా చోట్ల సభలు జరుగుతున్నాయి ప్రభు. మహిమకార్యం జరిగించుకునేనా వాతావరణం మీరు స్వాధీనం ఉంచుకుని ప్రభు. నీకు స్తోత్రాల ప్రభు. దేవాదిగో తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నాయన ఇగో హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి దేవా తండ్రి ప్రభా. మరి నాయన చేస్తే రక్షణ లేని వాడు రక్షణ దయచేయండి, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. మరి గర్భఫలం లేని గర్భం దయచేయండి, గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయమని ప్రార్థించమనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు దేవా. ప్రతి సేవకులను కుటుంబాలు దీవించండి ప్రభు. బిడ్డలు దీవించండి, పరిచయ సంఘాన్ని దీవించిన ఆశ్రయించిన బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. మంచి కాపరికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకో. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.